అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చదువుతాం. పౌలు అరపేయోగపు మధ్య నిలిచి చెప్పినదేమనగా, పౌలు అరెపేయోపాగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్స్ వారులారా, మీరు సమస్త విషయంలో అతి దేవతాభక్తి గల వారైనట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను. పౌలు గారు ఏథెన్స్ నగరంలో తాను వెళ్ళి అక్కడ తెలియజేసినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క దినమందు ఒక సమయంలో ఒక అంశంతో మనం చదువుతాం. తెలియని దేవుడు తెలిసిన సత్యంగా మారినప్పుడు అనే ఒక అంశంతో చదువుతాం. తెలియని దేవుడు తెలిసిన సత్యంగా మారినప్పుడు. ఏథెన్స్ నగరం జ్ఞానానికి, తత్వశాస్త్రానికి ప్రసిద్ధిగాంచింది. కానీ అదే సమయంలో అది విగ్రహంతో నిండిపోయింది. ప్రతి చోట దేవతలున్నాయి, ప్రతి మూలలో బలిపీఠాలున్నాయి. పౌలు అక్కడ నిలబడి ఒక గొప్ప విషయాన్ని గుర్తించాడు. మీకు భక్తి ఉంది, కానీ నిజమైన దేవుని గురించి స్పష్టత లేదు. పౌలు చెప్పింది ఏమిటంటే, మీకు భక్తి ఉంది, మీరు అతి దేవతా భక్తి గల వారై ఉన్నట్టు నాకు కనబడుతుంది అనే మాటను తెలియజేశాడు. మీకు భక్తి ఉంది, కానీ నిజమైన దేవుని గురించినటువంటి స్పష్టత లేదు అని తెలియజేసి, అక్కడ ఒక బలిపీఠం ఉంది, తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉంది అనే విషయాన్ని పౌలు గారు తెలియజేశారు. ఇది ఒక ఆశ్చర్యమైనటువంటి విషయం. వాళ్ళ దేవుణ్ణి గౌరవిస్తారు, వారు దేవుణ్ణి గౌరవిస్తారు, కానీ ఎవరో తెలియదు. ఈ యొక్క ఏథెన్స్ ప్రజలు ఒక ఆశ్చర్యమైనటువంటి విషయం ఏమిటంటే, దేవుణ్ణి చాలా దేవుణ్ణి గౌరవిస్తారు. అయితే ఆ గౌరవిస్తున్నటువంటి దేవుడు ఎవరో వారికి తెలియదు. కాబట్టి ఈ యొక్క సమయమందు పౌలు గారు వివరించినటువంటి ఒక క్రమంలో మనం ఈ పాఠం చదువుతాం. నెంబర్ 1, వారికి భక్తి ఉంది, కానీ జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? భక్తి ఉంది, కానీ జ్ఞానం లేకపోతే ఏమవుద్ది అంటే, ఏథెన్స్ వారు ఎంతో భక్తి గలవారు, కానీ ఆ భక్తి సత్యంపై ఆధారపడలేదు. వారి యొక్క భక్తి సత్యంపై ఆధారపడలేదు. ఈ రోజుల్లో కూడా చాలా మంది చాలా భక్తి కలిగి ఉంటారు. వారి యొక్క భక్తి ద్వారా ప్రార్థనలు చేస్తారు, ఆచారాలు పాటిస్తారు, దేవుణ్ణి నమ్ముతారు. కానీ ప్రశ్న ఏమిటంటే, మనము ఆరాధిస్తున్న దేవుడు నిజంగా ఎవరో మనకు తెలుసా? చాలా జాగ్రత్తగా గమనించాలి. మనము ఆరాధిస్తున్న దేవుడు నిజంగా ఎవరో మనకు తెలుసా? భక్తి మాత్రం సరిపోదు, భక్తి ఉంటే సరిపోదు. సత్య జ్ఞానం లేకుండా భక్తి ఉంటే అది మార్గము తప్పుతుంది. కాబట్టి మనము ఆరాధిస్తున్న దేవుడు నిజంగా ఎవరో మనకు తెలిసి ఉండాలి. కాబట్టి భక్తి ఉంటే
సరిపోదు, జ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానం ఉండాలి, భక్తి ఉంటే సరిపోదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. నెంబర్ 2, తెలియని దేవుడు మన జీవితంలో కూడా ఉందా? తెలియని దేవుడు మన యొక్క జీవితాల్లో కూడా ఉందా? చాలా జాగ్రత్తగా మనసు పెట్టాలి. తెలియని దేవుడు మన జీవితంలో కూడా ఉందా అని ఆలోచన చేసుకోవాలి. ఈ వాక్యం కేవలం ఏథెన్సు ప్రాంతం వారికి మాత్రమే కాదు, మన హృదయానికి కూడా ప్రశ్నిస్తుంది. ప్రతి వ్యక్తి హృదయాన్ని ప్రశ్నిస్తుంది. మనము దేవుణ్ణి పిలుస్తున్నాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. మనము దేవుని పిలుస్తున్నాం, కానీ ఆయన స్వభావం తెలుసా? దేవుని నువ్వు పిలుస్తున్నావు. నువ్వు, నేను, ప్రతి ఒక్కరు దేవుని పిలుస్తున్నారు, కానీ ఆయన స్వభావం నీకు తెలుసా? ఆయన స్వభావం నీకు తెలుసా? మనము ప్రార్థిస్తున్నాం, కానీ ఆయన చిత్తం తెలుసా? ప్రార్థించే ప్రతి వానికి ఆయన చిత్తం తెలుసా? మనము ప్రార్థించేటప్పుడు చిత్తాన్ని తెలుసుకుని ప్రార్థించాలి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ప్రార్థిస్తున్నప్పుడు, తండ్రి, పరలోకమందు నీ చిత్తం నెరవేర్చున్నట్టుగా భూమి యందును నెరవేరును గాక అని ప్రార్థించారు. దేవుని చిత్తాన్ని తెలుసుకుని ప్రార్థించారు. కాబట్టి మనము ప్రార్థిస్తున్నప్పుడు, మనము ప్రార్థిస్తున్నామునంటే ఆయన చిత్తం మనకు తెలుసా? తెలిసే ప్రార్థిస్తున్నాము. మనము ఆరాధిస్తున్నాం, కానీ ఆయనతో సంబంధం ఉందా? మనం దేవుని ఆరాధన చేస్తున్నాము, దేవునితో మనకు సంబంధం ఉందా? చాలాసార్లు మనం కూడా తెలియని దేవునికే భక్తి చూపిస్తున్నాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ లోకంలో క్రైస్తవులు అనబడే వారిని గురించి నేను చెప్తున్నాను. క్రైస్తవులు అనబడేవారు, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు, మీ యొక్క ఆరాధ్య దైవం ఎవరు అని అడిగినప్పుడు చాలా మంది సరైనటువంటి సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు. వారికి భక్తి ఉంది, వారికి ఏం లేదు అంటే దేవుడెవరో తెలియదు. తెలియబడని దేవునికి వారు ఆరాధన చేస్తున్నారు. ఇక్కడ పౌలు గారు ఏమని అంటున్నాడు అంటే, మనము ఆరాధిస్తున్న దేవుడు మనము తెలుసుకుని ఆరాధన చేయాలి, తెలిసి ఆరాధన చేయాలి. తెలియని ఆరాధన చేయకూడదు. యోహాను సువార్త 4:23 మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము అని. అంటే చాలా మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు, దేవుని ఆరాధిస్తున్నాము అని భావన కలిగినటువంటి వారు తెలియని ఆరాధన చేస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం ఆరాధన చేస్తున్నాం, కానీ ఆయనతో సంబంధం ఉందా? దేవునితో సంబంధము ఉండి మనం ఆరాధన చేస్తున్నాం. నెంబర్ 3, దేవుడు తెలియజేయబడాలని కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు. పౌలు చెప్పిన గొప్ప మాట ఏమిటంటే, మీరు తెలియక భక్తి చేస్తున్న దానినే నేను మీకు ప్రకటిస్తున్నాను అని అన్నాడు. మీరు తెలియక భక్తి చేస్తున్న దానినే నేను మీకు ప్రకటిస్తున్నాను అని తెలియజేసి, పౌలు గారు ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని వివరించాడు. మీరు తెలియక భక్తి చేస్తున్న దానినే నేను మీకు ప్రచురపరుచున్నాను అని తెలియజేశాడు. ఆ భక్తి, వారు చేస్తున్నటువంటి భక్తిలో ఉన్నటువంటి ఆ నిజ దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు. దేవుడు దాగి ఉండాలని కోరుకునేవాడు కాడు. ఆయన మనకు తెలిసేలా కావాలనుకుంటాడు. దేవుడు అందరూ కూడా నన్ను తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటాడు.
యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం అనేసింది. అద్వితీయ సత్యదేవుడిని ప్రతి వారు కూడా తెలుసుకోవాలి. ఆయన పంపిన యేసుక్రీస్తును కూడా తెలుసుకోవాలి. అప్పుడు నిత్య జీవం కలుగుద్ది అనే విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి దేవుడు తనను వెల్లడిస్తాడు, తనను వెల్లడిపరుచుకుంటాడు, తన స్వరూపాన్ని తెలియజేస్తాడు. మనతో సంబంధం కలిగి ఉండాలని దేవుడు ఆశించేటటువంటి వాడు, ఆశిస్తాడు అలాగూ. కాబట్టి దేవుడు ఒక ఆలోచన కాడు. దేవుడు అనే ఒక వ్యక్తి ఆలోచన కాడు. దేవుడు అనే వ్యక్తి ఆలోచన కాదు. ఆయన జీవమున్న వ్యక్తి. ఆయన జీవమున్న వ్యక్తి. నెంబర్ 4 తెలియని భక్తి వ్యక్తిగత సంబంధము. తెలియని భక్తి వ్యక్తిగత సంబంధం. పౌలు సందేశం ఏమిటంటే, చాలా జాగ్రత్తగా గమనించాలి. పౌలు యొక్క సందేశం ఏమిటంటే, భక్తిని సత్యంతో కలపాలి అని. మీకు భక్తి ఉంది, సత్యదేవుని మీకు తెలియదు. అద్వితీయ సత్యదేవుడు అంటే మీరెవరో తెలుసుకోలేదు. కాబట్టి మీ యొక్క భక్తిని సత్యముతో కలపాలి. మీ యొక్క భక్తిని సత్యముతో కలపాలి. ఆరాధన సంబంధంగా మార్చాలి. ఆరాధన సంబంధంగా మార్చాలి. తెలియని దేవుడు తెలిసిన తండ్రిగా మారాలి. మీరు దేవుణ్ణి తెలుసుకోలేదు. మీరు ఏ దేవునైతే తెలుసుకోలేదో ఆ దేవుడు మీకు తండ్రిగా మారాలి. మీకు తండ్రిగా మారాలి. నెంబర్ 5 మనకు సవాల్ ఏమిటినంటే, ప్రతి వ్యక్తికి సవాల్ ఏమిటినంటే, ఈ వాక్యాలు మనకు ఒక ప్రశ్న ఇస్తున్నాయి. ప్రతి వ్యక్తికి కూడా తాను పరిశోధించగలిగినట్లయితే, ఈ యొక్క వాక్యాన్ని పరిశీలించినట్లయితే, నీవు ఆరాధిస్తున్న దేవుడు నిజంగా నీకు తెలుసా? సవాల్. నీవు ఆరాధిస్తున్న దేవుడు నిజంగా నీకు తెలుసా? తెలిసే ఆరాధన చేస్తున్నావా? సమరయులు చేస్తున్నట్లు మీకు మీరు తెలియని దాన్ని ఆరాధించువారు, తెలియకుండానే ఆరాధన చేస్తున్నాము. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధన చేస్తున్నాం అనేసి అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి తెలిసి ఆరాధన చేయాలి. నీవు ఆరాధిస్తున్న దేవుడు నిజంగా నీకు తెలుసా? ఇది సాంప్రదాయం మాత్రమేనా? ఇది సాంప్రదాయం మాత్రమేనా, లేక నిజమైన సంబంధమా? ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేయాలి. నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిజంగా నాకు తెలుసా? నిజంగా నాకు తెలుసా? లేదా సాంప్రదాయం మాత్రమేనా? లేదా నిజమైన సంబంధమా? ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేయాలి. దేవుని తెలుసుకోవడము అంటే ఆయన వాక్యాన్ని తెలుసుకోవడం. దేవుని తెలుసుకోవడం అంటే ఆయన చిత్తాన్ని అర్థం చేసుకోవడం. దేవుని తెలుసుకోవడం అంటే ఆయనతో నడవటం, దేవునితో నడవటం. కాబట్టి ఏథెన్స్‌లో ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠంలో తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉంది. తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉంది. కానీ పౌలు ఆ తెలియబడని దేవుణ్ణి తెలిసిన సత్యంగా ప్రకటించాడు. తెలియబడని దేవుణ్ణి తెలిసిన సత్యంగా ప్రకటించాడు పౌలు గారు. ఈ రోజు కూడా అదే పిలుపు ఉంది. ఈ రోజు కూడా అదే పిలుపు ఉంది. తెలియని భక్తిలో ప్రతి వ్యక్తి కూడా ఉండకూడదు. తెలియని భక్తిలో ప్రతి వ్యక్తి కూడా ఉండకండి. సత్యమైన దేవుని తెలుసుకోండి. సత్యమైన దేవుని తెలుసుకోండి. ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండండి. దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండండి. భక్తి ఉంటే సరిపోదు, సత్యం అవసరము. భక్తి మనకుంటే సరిపోదు, దానికి సత్యం ఉండాలి. సత్యం ఉండాలి. తెలియని దేవుడు కాదు, తెలియని దేవుడు కాదు, తెలిసిన రక్షకుడు కావాలి. తెలిసిన రక్షకుడు కావాలి. అద్వితీయ సత్యదేవుడు
అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్యజీవం. నిత్యజీవం ఒక వ్యక్తి పొందుకోవాలి అంటే అద్వితీయ సత్యదేవుణ్ణి తెలుసుకోవాలి. సత్యం భక్తితో ఏం కలవాలి అంటే సత్యం అనేది కలవాలి. ఒక్క భక్తి మాత్రం సరిపోదు, భక్తిని సత్యముతో కలపాలి. కాబట్టి ఈ యొక్క విషయాలను మీ మనసులో ఉంచుకొని ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేసి తాను ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి తెలుసుకొని ఆరాధన చేసుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం.